కుబేర సినిమా తాజాగా చూసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కుబేర సినిమాకి సంబంధించి దేని స్ఫూర్తి తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కుబేర సినిమా ఏంటి, దీనికి స్ఫూర్తి ఏంటి అనుకుంటున్నారా? అదే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి నగదుని ఏ విధంగా డిస్టిలరీ ఖాతాల్లోకి మళ్ళించారు, ఏ విధంగా డొల్ల కంపెనీ సృష్టించారో వాటన్నిటి ద్వారా స్ఫూర్తి తీసుకుని కుబేర సినిమా తీసినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే సాధారణంగా నిజ జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని సినిమాలు తీస్తూ ఉండడం మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కూడా చూసాం, క్రైమ్ స్టోరీస్ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే ఒక ఆర్థిక కుంభకోణానికి సంబంధించి చాలా పెద్ద ఆర్థిక కుంభకోణాన్ని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీశారని చెప్పేసి ఇప్పుడు కుబేరా అని కొన్ని వార్తాపత్రికలు వస్తున్నాయి. ఇప్పటికే కుబేరా అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఏ విధంగా డొల్ల కంపెనీ సృష్టించాలి, ఏ విధంగా వాటిని ఇతరుల ఖాతాలోకి మళ్ళించాలని చెప్పేసి దాంట్లో స్పష్టంగా చూపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 5 ఏళ్ల పాటు మద్య కుంభకోణం ద్వారా ఇదంతా జరిగిందని చెప్పేసి ఈడీ అనేక ఆధారాలు బయటికి తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కుబేర సినిమా జగన్మోహన్ రెడ్డి గారి ప్రూఫ్ గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈరోజు ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటెంగా వచ్చిన వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మద్యం కుంభకోణం జరిగింది అనేది విచారణ జరుగుతూ ఉంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్కి ఏ రోజు ఎంత క్వాంటిటీ ఏ పర్టికులర్ బ్రాండు ప్రొక్యూర్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఆ క్వాంటిటీ బేస్డ్ మామూలు ముందస్తుగా వీళ్ళకి జరిగిన ఒప్పందాల ప్రకారం బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్కి చెల్లింపులు జరగగానే ఇమ్మీడియట్గా కృతజ్ఞతాభావంతో అంటే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినందుకు గాను, ఓకే, వాళ్ళ బ్రాండ్ని ఎంటర్టైన్ చేసినందుకు గాను, ఎందుకు డిస్టిలరీస్ అన్నీ కూడా వీళ్ళ పార్టీ నాయకులే, వాళ్లే ఉత్పత్తిదారులు, వాళ్లే సరఫరాదారులు, కొనుగోలు చేసేది వాళ్లే, అమ్మించేది వాళ్లే, అమ్మేది వాళ్లే. ఓకే, ప్రభుత్వం అమ్మేస్తుంది, అమ్మేది వాళ్ళ పార్టీ కార్యకర్తలనే సేల్స్ బాయ్స్గా షాపుల్లో నియామకం చేపట్టారు. అంటే వాళ్ళ ద్వారా వాళ్లే సరఫరా చేసి, వాళ్లే అమ్మించి, వాళ్లే అమ్మి ఈ జరిగిన లావాదేవీల్లో నుంచి వాళ్ళ వాటాలు వాళ్ళు పంచుకున్నారు. ఓకే, ఇది వ్యవస్థీకృతంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2019 నవంబర్లో ఆయన ద్వారా అమల్లోకి తీసుకురాబడ్డ కొత్త మద్యం పాలసీ మాటను జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం అక్రమాలు, అవకతవకలు, అవినీతి ప్రస్తావన ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో వీళ్ళు ఏ మోడల్స్ అయితే అంటే డిస్టిలరీస్ నుంచి చెల్లించబడే ఈ మామూళ్ళని కొన్ని డొల్ల కంపెనీలు ఆ డొల్ల కంపెనీలోకి పంపు చేస్తారు. ఆ డొల్ల కంపెనీలు ఏ ఏ అడ్రస్లు అయితే రిజిస్టర్ అయ్యి ఉంటాయో ఆ అడ్రస్కి వెళ్తే అక్కడ కంపెనీలు ఏముండవు. ముంబయి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్సు, సాధారణ రోజువారీ కూలీలు, అటువంటి వాళ్ళని డైరెక్టర్లుగా చూపించి వాళ్ళ పేరిట వాళ్ళ ఐడెంటిటీ తోటి కంపెనీలు రిజిస్టర్ చేయించి ఆ కంపెనీలో పేరిట బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఆపరేటింగ్ అథారిటీ మాత్రం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓకే, వీళ్ళు డిస్టిలరీస్ నుంచి ఆ పర్టికులర్ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఆ డిపాజిట్ అయిన డబ్బులు 2-3 సార్లు భూచక్రం తిరిగినట్టుగా తిరిగి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరినాయి. ఇది ఆరోపణ. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. అంటే ఇటువంటి కాన్సెప్ట్ తోటే రీసెంట్గా విడుదలైన కుబేరా సినిమాలో ఈ విధమైన మనీ లాండరింగ్ కోసం ఈ విధమైన మెథడాలజీ వాడుకున్నారు. కుబేరాన్ని తలదన్నే అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే చవి చూసింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ విధమైన మెథడాలజీ ఈ రోజుకి పరిచయం కాల. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు విచారణ జరిపిన నాడు సిబిఐ ద్వారా నిర్ధారణ అయింది కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో కలకత్తా నుంచి కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. సరే, ఎవరి కంపెనీలు, ఎందుకు వాళ్ళు ఎక్కడో కలకత్తా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఇంత అమౌంట్లు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పని సిబిఐ ఆ కంపెనీలు రిజిస్టర్ అయిన అడ్రస్లకు వెళ్తే ఆ అడ్రస్లో కంపెనీలు ఏం లేవు. ఒక టేబుల్, ఒక కుర్చీ మాత్రం ఉంది. మరి వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు ఈ కంపెనీలో ఎలా డిపాజిట్ చేయగలిగారు అని అంటే ఆ కంపెనీల పేర్లు యూజ్ చేసుకొని వీళ్ళ డబ్బే నల్ల డబ్బుని
తెల్ల డబ్బుగా మార్చి వీళ్ళ కంపెనీలోకి రూటైన్ చేసినట్టుగా మనీ లాండరింగ్ పాల్పడ్డట్టుగా దీనికి ఆద్యుడు, దానికి మూలపురుషుడు విజయసాయిరెడ్డి, లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని లబ్ధిదారుని అక్యూజ్ నెంబర్ 1గా ఈ అంటే ఈ మేధో సంపత్తికి సమకూర్చిన విజయసాయిరెడ్డి గారిని అక్యూజ్ నెంబర్ 2గా మనందరం గత దశాబ్ద కాలం పైగా ఆ కేసుల గురించి వింటున్నాం, చదువుతున్నాం. సేమ్ మెథడాలజీ ఇప్పుడు ఇంకొంచెం మోడిఫైడ్, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా, అంటే ఇప్పుడు అలవాటైపోయిన ప్రక్రియే. ఆ రోజుల్లో ఎప్పుడో 2011లో ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. 2013 సెప్టెంబర్ 23 తారీఖు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. 2011 నుంచి 2025 దాకా ఆయన ఏం కట్టడి చేయగలిగారు? ఆయన ఆస్తులు ఏమన్నా ఆయన అనుభవించకుండా ఆపుకోగలిగారా? ఆయన కంపెనీలు ఏమైనా సీజ్ చేయగలిగారా? ఏమైనా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని వాటిని ఏమైనా వేలం వేసి ప్రజాధనానికి జమగట్టారా? ఏం చేయలేకపోయారు కదా. ఇప్పటికీ వాళ్ళ సతీమణి యాజమాన్యంలోనే ఆ కంపెనీలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏం పర్లా, మన చేతిలో ఉన్న ప్రభుత్వం, మన చేతిలో ఉన్న అధికారం, మన చేతిలో ఉన్న యంత్రాంగం, మన చేతిలో ఉన్న న్యాయస్థానాలు, మనం ఇంకొక 2-3 దశాబ్దాలు ఇట్లాగే కాలం గడపగలుగుతాం. రేపటి రోజున ఎండ్ ఆఫ్ ది డే ఏ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో తీర్పులు వచ్చే నాటికి ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 80 సంవత్సరాలు దాటేస్తాడు. అప్పుడేదన్నా తృణమో పనమో జరిమానా లాంటివి ఏమైనా విధిస్తే, ఇప్పుడు మనం చూసాం కదా గాలి జనార్దన్ రెడ్డి కేసు, సిబిఐ కోర్టు శిక్ష వేసింది, హైకోర్టు కేసు కొట్టేసింది. అంటే వేల కోట్ల రూపాయల మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ జరగల. ఆ డబ్బుతోటి ప్రభుత్వాల్ని శాసిస్తారు, రాజకీయ వ్యవస్థను గుప్పెట పెట్టుకొని 2 రాష్ట్రాల సరిహద్దులు మార్చారు అని చెప్పని సిబిఐ ద్వారా ట్రంకు పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేస్తే, సిబిఐ కోర్టు కొన్ని సంవత్సరాల పాటు దశాబ్ద కాలం పైగా కేసు దేకిచ్చి చివరికి ఏదో ఒక నామమాత్రపు శిక్ష వేస్తే, ఆ శిక్షకి కూడా అరే అంత పెద్ద మనుషులకి అటువంటి శిక్ష వేస్తారా అని చెప్పని హైకోర్టు ద్వారా కేసు కొట్టేసి చూసాం కదా. కాబట్టి వీళ్ళకు కూడా ధైర్యం. దాంతో ఏంటంటే మరి ఈ విధమైన వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. ఇటువంటి నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల నుంచి స్ఫూర్తి పొందే సినిమాలు వస్తాయి. ఇక్కడ మీకు ఒక అంటే మా జనరేషన్ ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. 1988లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా మార్చిలో దేవినేని మురళి గారి హత్య జరిగింది, దేవినేని నెహ్రూ గారి తమ్ముడు. ఓకే. అదే సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఓకే. అంటే గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఆ రోజుల్లో కాలేజీల్లో ఉన్న యూత్ మాబోటి వాళ్ళందరం కూడా ఆనాటి ఆ సంఘటనలు, ఆనాడు చెలరేగిన హింస, ఆ రోజుల్లో చాలా విస్తృతంగా గుంటూరు విజయవాడని కుదిపేస్తూ ఉన్న రౌడీ సంస్కృతిలో మేమందరం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఆ రోజుల్లో వైలెన్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. చదువు కన్నా కూడా హింసకే ప్రాధాన్యత ఇచ్చిన జనరేషన్ ఆ రోజున. ఆ ఏజీ అప్పుడు సొసైటీలో ఉన్న పరిస్థితులతోటి ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఆ ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ రామ్ గోపాల్ వర్మ అనే అతను శివ అనే ఒక సినిమా తీశాడు. కాలేజీ పాలిటిక్స్. అంటే ఆ 2 జిల్లాల్లో ఆ టైంలో ఆ సినిమా చూసిన వాళ్ళకి మమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసుకున్నట్టు అనిపించింది. మా కాలేజీల్లో మేము ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్లే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా అనుభవం లేని మిగిలిన ప్రాంతాల యూత్కి అరే ఇది కదా హీరోయిజం అంటే అనిపించింది. కానీ దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే ఒక జనరేషన్ ఆ హింసతోటి చదువులు చెడగొట్టుకున్నారు, కెరీర్లు చెడగొట్టుకున్నారు. అంటే చాలామంది కేసులు పాలయ్యారు, కోర్టులు పాలయ్యారు, జైళ్ళ పాలయ్యారు. తల్లిదండ్రి చదువుకోమని పంపించారు, కానీ ఇవి హీరోయిజంగా కనిపించినాయి. ఈ హింస, ఈ సైకిల్ చైన్లు, అంటే సొసైటీలో అప్పటికే కాలేజీల్లో ఉన్న ఆ హింసనే స్ఫూర్తి పొంది రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు. సినిమా వల్ల హింస పెరగల, సమాజంలో ఉన్న హింస నుంచి అతను స్ఫూర్తి పొందాడు. అలాగే ఇవాళ కుబేరా సినిమా నుంచి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా, వీళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కుబేరా సినిమా వచ్చింది. కుబేరా సినిమా వాళ్ళ గ్రాండ్ సక్సెస్ అయింది కదా. అంటే ఏంటి, ఏమర్థమవుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. దాన్నే ఇవాళ స్క్రీన్ మీద చూపిస్తే అరే ఇదే కదా జరుగుతున్నది. నిజ జీవితంలో పాలకులుగా ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా అక్రమాలతోటే కదా ఆస్తులు సమకూర్చుకుంటా ఉంది, వ్యవస్థను ఈ విధంగానే మేనేజ్ చేయగలుగుతున్నారు కదా. కానీ
ఎంతకాలం మేనేజ్ చేస్తారు? దశాబ్దాల తరబడి ఈ అక్రమదారుల్ని కట్టడి చెయ్యలేకపోతే వీళ్ళ అక్రమ సంపాదనల్ని వాళ్ళు అదే విధిగా ఎంజాయ్ చేయడానికి వెసులుబాట్లు దక్కుతూ ఉంటే ఇంకా చట్టం అంటే ఎవరికి భయం? అసలు అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్గా సమాజం పరిగణించినప్పుడు అవినీతి ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇవాళ సమాజంలో పెద్ద మనుషులుగా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళు ఈ సంపాదన అడ్డు పెట్టుకొని వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీతికి అవినీతికి అసలు ఇక ప్రస్తావన ఏముంది అక్కడ? నువ్వు నీతిగా ఒకడు జీవితకాలం కట్టుబడి ఉండి నిజాయితీగా ₹1 సంపాదించుకొని దాంట్లో సమాజానికి చట్టానికి విలువిచ్చి బతికేవాడికి అడ్డగోలుగా అతనికంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా సంపాదించి అతని మీద ఇతను అజమాయిషీ ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ నీతిగా బతికిన సమాజానికి ఆదర్శంగా దశాబ్దాల పాటు చట్టానికి నీతికి నిజాయితీకి విలువిచ్చిన అతని జీవితానికి వీళ్ళకి మధ్య వ్యత్యాసం ఏముంది? ఇంకా ఇవాళ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వీళ్ళిచ్చే ఆదేశాలకు అతను బద్దుడై ఉంటున్నాడు. మనం సత్యమేవ జయతే అని చెప్పని ఆదర్శంగా రాసుకుంటాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటాం. కానీ నిజం నిలకడ మీద తేలుతుంది, కానీ ఆ నిజానికి విలువ దక్కేది ఎప్పుడు? ఇటువంటి సందర్భంలో ఇవాళ ఎక్కడో ఒక దగ్గర దీనికి కరెక్షన్ రావాలి. 100% ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అవినీతిని మేము సహించం, భరించం, ఈ పాలనకి మాకు చాలు అని చెప్పని ప్రజలు మొన్న ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజలిచ్చిన తీర్పుని అడ్వాంటేజ్గా తీసుకునైనా సరే ఇంతటి తీర్పు మాకు బలంగా ప్రజలు ఇచ్చినప్పుడు దీన్ని వినియోగించుకుని శక్తివంతంగా చట్టాన్ని అమలు చేస్తాం, ఇటువంటి అక్రమార్కుల్ని కట్టడి చేస్తామని చెప్పని రుజువు చేయాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు కనుక స్థిరచిత్తంతో ఉంటే మిగిలిన వ్యవస్థలు కూడా 100% అంతే స్థిరచిత్తంతో దృఢచిత్తంతో పనిచేస్తాయి. లేదు అని అంటే సినిమాలు తీసుకుంటూ ఉంటాం మనం, అయితే డబ్బులుంటే టైం ఉంటే థియేటర్కి వెళ్ళి చూస్తాం, లేదు అని అంటే ఓటీటీలో చూస్తాం. కొద్దిసేపు రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం. యథాలాపంగా మనం అప్పుడెప్పుడో సినిమాలో చూసాం కదా, విన్నాం కదా, తిన్నామా పడుకున్నామా లేచామా అని చెప్పని అట్లా రొటీన్గా అవుద్ది. ఎటువంటి సమాజం కావాలి, ఎటువంటి జీవితం కావాలనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే, నిర్ణయించుకోవాల్సింది ప్రజల ద్వారా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.